మీ స్నీక్ పీక్ ఏదో మీరు వాట్ యువర్ షో ఇట్ ఇస్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంది, లుక్ వెరీ వెల్. ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా చాలా బాగా కనిపించింది అండ్ రఘుబాబు లాంటి సాల్వర్ట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్. I wish you all the very best first of all. Thank you sir, thank you. I wish you great success in first second. The second important thing, ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్ లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ లేదు, భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్. బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రదీప్ అక్కడేమో రాముడు, బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు. ఈ మధ్యలో నాకు 32 ఏళ్ళండి. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్తుంటా, నాకు 32 ఏళ్ళు. నా 32 వయసులో నేను కొన్ని చాలా మందితో కలిసి ఉంటాను, చాలా మందితో నాకు సాన్నిధ్యం ఉంటుంది. మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా. ఎప్పటికీ 32 ఏళ్ళు జీవితంలో ఎవరన్నా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ఉన్నాను. ఎవరిని అన్నాడు ఓకే, దట్స్ ఓకే, బట్ యాజ్ ఎ పర్సన్ ఇందాక నువ్వు అన్నట్టుగా ఆబ్వియస్లీ చాలా యాజ్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్టర్ కూడా కదా. బట్ ఈ రెండింటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది? హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్? అంటే గ్లాడ్ దట్ నేను ఇవాళ వచ్చినందుకు. అదర్వైజ్ నేను ఇంకొక వారం 10 రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడు. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాస్ మీతో మాట్లాడాను కాబట్టి. అయితే లేదంటే నేను చెప్పా కదా, హైపర్ సెన్సిటివ్ పర్సన్, చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధ వస్తుంది, ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతా. అండ్ నేను మాత్రమే కాదు, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు. అందరికీ నా గురించి తెలుసు, నా గురించి అందరికీ తెలుసు. తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు. అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది, వాళ్ళ హార్ట్ పేషెంట్స్ అంటే బీపీ పేషెంట్స్, విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి, ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? No, you can't tell that because ఒకటే ఒక మీడియా ఛానల్ ఏమండి గుమ్మడికే దొంగవాడంటే let us once again let me talk, Raj. You can't tell that we are media representatives. ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చేయం. ఐ వాంటెడ్ టు టెల్ దిస్. మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. సో మై క్వశ్చన్ ఇస్, ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు టాక్ అన్నా. ఐ డోంట్ నో why. Let me know. అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాజ్ ఐ వాస్ ద ఫస్ట్ వన్ హూ బ్రాట్ లావణ్య ఇంటర్వ్యూ. సో మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం ఇట్ ఇస్ నాట్ నైస్. ఓకే రాజధాని గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బాగా. మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు. 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు, మీరు డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశారు, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్ ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం చెప్తారు? ఓవరాల్ చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ అని ఎనీ. ఏం చేయండి, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. మనిషినే కదా, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా, బాధ ఇస్తుంది కదా, ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి. నా దగ్గర ప్రూఫ్స్ నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఈ షోరీల్లో 8 minutes షోరీ చూపించారు కదా, ఈ షోరీల్లో అక్కడ పెళ్లి అనే మాట్లాడగానే సరిగ్గా ఒలికిపడ్డారు. యాక్చువల్గా రియల్ లైఫ్ అలాంటి ఇన్సిడెంట్స్ పెళ్లి అంటే చాలా నేను ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఇంటర్వ్యూలు ఏమి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా, అన్ని ఇంటర్వ్యూలో ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే అడిగితే చెప్తారు.
నాకు జీవితంలో పెళ్లి వల్లనే వద్దు. ఒకవేళ పొరపాటు జరిగితే ఎప్పుడు జరుగుతారు తెలియదు కానీ నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. రియల్ లైఫ్ లో కూడా ఏం లేదు కదా. రియల్ లైఫ్ లోనే అంటున్నాను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. రవికుమార్ ఏమొచ్చి కొట్టి చూపించండి. రవికుమార్ చౌదరి గారు, ఇది ఇన్ని రోజులుగా ఏదైతే మీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి, ఇదంతా అందరికి ప్రపంచానికి అందరికీ తెలిసింది. ఇన్ని రోజులుగా అలా బయటకు రాకుండా మీరు లోపలే ఉండాలి కదా, అంటే మీ ఇంట్లో ఉన్నారు, అవును, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటున్నారు. సో ఎంతకాలం దీన్ని ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారో దీన్ని ఎలా తీసుకుంటున్నారు? నేను హైపర్ సెన్సిటివ్ పర్సన్. నాకు ఫస్ట్ ఇమ్మీడియట్ గా చాలా ఎఫెక్ట్ అయింది. అండ్ ఆల్సో మనం చేయని తప్పుకి వచ్చి ఇది నిందలు ఇస్తుంటాయి, ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధ చేస్తుంది. అండ్ ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్. సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. నేను మీకు చాలా సార్లు చెప్పాను, మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పాను, మీ ముందు నాకు ఇంతమంది ఉంటే నేను ఫస్ట్ నాకు భయం వేసేస్తుంటుంది. నాకు ఐవన్ ఇంట్రోవర్ట్, నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం. షూటింగ్ తప్ప లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలా సార్లు చెప్పాను, మీరు నా ముందు స్పీచ్ ఏమైనా చూస్తే మీరు వింటారు, చూస్తే నా కాళ్ళు అడుగుతాను వెంటనే చూస్తే అని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను. విషయం స్టేజ్ మీద చాలా సార్లు చెప్పాను, ఐవన్ ఇంట్రోవర్ట్. సో నాకు నిజంగానే ఎంతమంది జనాలు, అండ్ అందుకే అన్నా కదా ఇటు కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు, ఇప్పుడు వచ్చారు ఎంతమంది చూస్తే భయం వేస్తారు నాకు. ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇంత చేస్తే ఎవరికైనా బాధిస్తుంది. నేను మనిషినే కదా, తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను, అవును అడ్వకేట్ అయ్యాను. నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా నాకు నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యు అట్ ఆల్. కాదు మాధవి గారు, ఇందులో మీ పేరు చూపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాధవి గారి రియాక్షన్ ఒకసారి తీసుకున్నాం, మీరు చెప్పండి. మేము కోర్టులో చూపించుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దట్ టాపిక్. సినిమా గురించి మాట్లాడుతున్నాం. లేదు లేదు, ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేది మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడింది. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధం లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధం చెప్పట్లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజు వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయట నుంచి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను వచ్చి మాట్లాడాను, అందరూ మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది. అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు. నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టే విషయం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు. నేను ఏది బయటపెట్టలేదు. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి. నేను తప్పు కాదు అని మాత్రం నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి దయచేసి ఇక్కడ ఈ టాపిక్ వదిలేసి సినిమా గురించి మాట్లాడుకుందామా అని చెప్పాను కదా. ప్లీజ్ బయటకు వచ్చేసి ఏమండి, మీరు మీ ఇంట్లోకి వచ్చేసి నేను సినిమా గురించి మాట్లాడాను, దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఒక అమ్మాయి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్ వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా, పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సార్ పోలీస్ కేసులో ఎందుకు లేదండి? అది ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్ లో? ఈ రోజు దాకా మీరు బయటికి రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైం. అమ్మాయి కేసు పెట్టిన కానీ అమ్మాయి మీడియా ముందు వచ్చింది, పోలీసులు చుట్టూ కాదండి. రాజధాని గారు చెప్తుంది అసలు ఏం జరిగింది, ఏం అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు.
So, whatever she has put the allegations on me and my brother, I've already submitted the proofs to the cops. And recently, she again texted on 24th July. I have submitted that also. And they are taking the legal action against it. That's all I want to say, because we have not done anything wrong. My family, we never met her, we never seen her in real. So I don't know who is she, why she is doing that. And recently she got connected with those people who are criminals, who stopped me, who stabbed me in 2020. So for me, being a girl, I advised her not to be in touch with those people, but still she did that. So for me, she's one of them and she's a criminal for me. And I really don't want to say anything against her, but everything will proceed legally, and that's all I want to say.